హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బదరీ మామ్స్ లైఫ్ స్టైల్. దోసకాయ టమాటా రోటి పచ్చడి ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుందండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ పచ్చడి కోసం నేను మీడియం సైజ్ దోసకాయ 4 టమోటాలు 10 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. పచ్చిమిర్చి అన్నది మన కారాన్ని పట్టి తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు పల్లీలు వేసుకొని కొంచెం ఆయిల్ అన్నది యాడ్ చేసి సిమ్లో పెట్టుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిలోకి నువ్వులైతే వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ నువ్వులైతే వేసాను. ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవైతే ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే బాండీలోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆయిల్ అన్నది యాడ్ చేసుకొని ఇవి కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకోవాలి. ఇవి కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి ఇదంతా కలిపేసి మూత పెట్టేసి టమాటాలని పచ్చిపేసిన అయితే బాగా మగ్గనివ్వాలి. ఈలోపు దోసకాయ మీద చెక్కు తీసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి ఇదంతా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి టమాటాలని పచ్చిమిర్చిని అయితే కొంచెం సేపు బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకుని ఒకసారి ఇదంతా ఈ విధంగా కలుపుకోవాలి. టమాటా పచ్చిమిర్చి అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయటమే. ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీల్ని నువ్వుల్ని వేసి రోట్లో అయితే వీటిని బాగా నూరుకోవాలి. ఇవి కొంచెం నూరిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, చింతపండు కూడా వేసి వాటిని కూడా బాగా నూరుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని కూడా ఈ విధంగా నూరుకోవాలి. ఆల్రెడీ టమాటాలు పచ్చిమిర్చి మగ్గేటప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసాము. సో కొంచెం చూసుకొని సాల్ట్ అన్నది వేసుకోవాలి. ఇది కొంచెం బాగా నూరిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే పచ్చిమిర్చి వేసుకొని నూరుకోవాలి. నిలవ పచ్చళ్ళ కన్నా ఇలా రోటి పచ్చళ్ళు చేసుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచిది. తర్వాత టమాటాలను కూడా వేసుకొని కొంచెం కొంచెంగా పచ్చడంతా ఈ విధంగా నూరుకోవాలి. ఇది కొంచెం నూరిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసుకొని అవి కూడా మొత్తం మెత్తగా నూరుకోవాలి. మరీ మెత్తగా నూరుకున్నా అంత టేస్ట్ ఉండదు. కచ్చా పచ్చగా కనుక నూరుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. రోటి పచ్చళ్ళు కనీసం వారానికి 2 సార్లు అయినా సరే ఇలా చేసుకొని కనుక తింటే హెల్త్కి కూడా మంచిది. ఎందుకంటే రోటి పచ్చళ్ళలో మనం ఎక్కువ సాల్ట్ అన్నది వాడము. అదే నిల్వ పచ్చళ్ళకైతే ఎక్కువ సాల్ట్ వాడతాము. దానివల్ల హెల్త్కి కూడా అంత మంచిది కాదు. సో ఇవైతే మనం వారానికి 2-3 సార్లు అయినా సరే తిన్నా కూడా ఏమీ కాదు. చక్కగా ఈ విధంగా పచ్చడి అంతా నూరుకోవాలి. పచ్చడి అయితే నూరటం అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. రోటి పచ్చళ్ళు ఎందుకు తినమంటారంటే మనం దీంట్లోకి ఎక్కువ ఆయిల్ కూడా వాడము. అందుకని ఇది తిన్నా కూడా హెల్త్కి మంచిదని చెప్పని ఎక్కువగా తినమని అంటారు. సో ఇప్పుడైతే మనం దీన్ని పోపు వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి అదే బాండీలోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్న దోసకాయ టమాటా పచ్చడిని అయితే దీంట్లో వేసుకొని ఈ విధంగా పోపు అంతా కలిసే వరకు అయితే బాగా కలుపుకోవాలి.
అంతేనండి, చాలా సింపుల్గా దోసకాయ టమాటా పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంలోకి కనుక ఇలా కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.